అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి పోసాని కృష్ణమురళి సినీ కామెడీ యాక్టర్. మరి నువ్వు ఎలాంటి వాడివో అందరికీ తెలుసు, నీ మనస్సాక్షి కూడా తెలుసు. మరి వాళ్ళు నిన్ను శిక్షించాలా లేదా ఒకసారి నువ్వే ఆలోచించుకొని, నీ మనస్సాక్షిగా నువ్వే ఆలోచించుకొని చెప్పు కృష్ణమురళి గారు. నువ్వంత మందిని బాధ పెట్టావో ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు ఎంతమందిని బాధ పెట్టావో, ఎలా బాధ పెట్టావో, ఏ విధంగా తిట్టావో, నిన్ను శిక్షించకపోతే ఎలా ఒకసారి చెప్పు కృష్ణమురళి గారు. నీకు నువ్వు అనుభవించాలా లేదా ఒక్కసారి చెప్పు. తప్పు లేదు, మరి నీ దగ్గర ఎటువంటి తప్పు లేదు. నువ్వు మాట్లాడిన మాటలు ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తిట్టినట్టు ఎవరిని కూడా తిట్టలేదు. మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళల్లో ఎవరినైనా తిట్టావు ఆ విధంగా? ఎవరు కూడా తిట్టలేదు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యులు ఆయన తిట్టినట్టు ఎవరినైనా తిట్టావా మీ పార్టీ వాళ్ళల్లో? మరి హోమ్ మినిస్టర్ ఒకలపూడి అనిత గారిని ఏ విధంగా టార్గెట్ చేసావు, ఎలా తిట్టావు ఒకసారి ఆలోచించుకో. మరి నీకు రాస మర్యాదలు చేయకుండా ఊరక వదిలేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి చెప్పు. ఎంత నీచంగా తిట్టావు, ఎలా తిట్టావు, ఏ విధంగా తిట్టావు అనేది కొంచెం ఆలోచించుకోవాల్సిందిగా. నువ్వు రేపు రాబోయే రోజులు ఏ విధంగా ఉంటుందో, ఎలా ఉంటుందో నా పరిస్థితి, ఒక ప్రభుత్వం మారినప్పుడు నాకు రాస మర్యాద చేస్తారో లేదో అని ఆలోచించుకున్నావా? నువ్వు సినిమాలు ఏ విధంగా అయితే, ఎలాగైతే ఒక సైకోగా, ఒక మూర్ఖత్వంగా నటన చేశావో అదేవిధంగా బయట జనాలలో కూడా ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ వాళ్ళను కూడా అదేవిధంగా చేశావు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళను మీ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు ఏ విధంగా నిన్ను వదులుతారు ఒక్కసారి చెప్పండి. ఎవరు కూడా వదలటానికి ఆస్కారం లేదు. నువ్వు చేసిన పనితనానికి, నువ్వు చెప్పిన మాటలకి, నువ్వు తిట్టిన మాటలకి ఎవరు కూడా వదలటానికి ఆస్కారం లేదు. అదేవిధంగా ఈ టీడీపీ, జనసేన, ఈ కూటమి ప్రభుత్వాలు అదేవిధంగా మిమ్మల్ని కానీ తిట్టి ఉంటే, మీరు అధికారంలోకి వచ్చి ఉంటే మీ పార్టీ ఊరకు ఉండేవాళ్ళ ఒక్కసారి చెప్పండి కృష్ణమురళి గారు. కోత మొదలుపెట్టేవాళ్ళు అదే కానీ మీరు కానీ అధికారంలోకి వచ్చినా వీళ్ళగినా మీలాగైనా తిట్టి ఉంటే, మీలాగ సైకో పనులు కానీ చేసి ఉంటే మీరు సామాన్యంగా వదిలిపెట్టేవాళ్ళుగా మాత్రం కాదు. ఒకసారి తెలుసుకో. మరి అదేవిధంగా వీళ్ళు ఏ విధంగా వదిలిపెడతారు? ఎన్ని బాధలు పెట్టారు, ఎన్ని అవస్థలు పెట్టారు, ఎన్ని నీచంగా మాట్లాడారు ఒకసారి తెలుసుకొని మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలందరూ వాళ్ళందరూ బాగున్నారు, బయట తిరుగుతున్నారుగా. మీకు వచ్చిన దండగ ఏంది? మీకు వచ్చిన బాధ ఏమిటి? ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎగిరిచ్చారు కాబట్టి మిమ్మల్ని ఎగరమన్నారు కాబట్టి మీరు ఎగిరారు, అవునా కాదా? మీరు ఆలోచించుకొని, మా కుటుంబ సభ్యులు ఉన్నారు, రేపు నువ్వు బయట ఉంటా, మేము లోపలికి పోతాం, మాకెందుకు అంతలా బాధ? మీరు ఏ రోజన్నా తెలుసుకోగలిగారా, అడగగలిగారా? మీరు అడగలేదు. ఒక్కసారి తెలుసుకొని కృష్ణమురళి గారు, నీకు మామూలు కూడా కాదు. ఒకసారి తెలుసుకో. ఒక కరెంట్ షాక్ పెట్టి ఒక మెంటల్గా చేసి అప్పుడు కానీ నువ్వు బయట చెప్పవు ఏదైనా కానీ. ఒక మెంటల్ పోవాలంటే అటువంటి పనులు చేస్తే కానీ నీకు తెలియదు, తెలివి రాదు. అయినా కానీ వస్తుందో రాదో తెలియదు. నువ్వు ఇంత నీచంగా తయారయ్యి మాట్లాడగలిగావు కాబట్టి ఎవరు కూడా సహించబోరు. ఒక్కసారి తెలుసుకో కృష్ణమురళి గారు. మీరు మాట్లాడిన మాటకి, మాట్లాడిన పనితీరుకి ఇదేమైనా సరి అయినా? అదే ఈ పార్టీలో వాళ్ళు ఎవరైనా, మీ ఫ్యామిలీ వాళ్ళు, మీ కుటుంబంలో వాళ్ళు, మీకు ఆడవాళ్ళు, మీకు బిడ్డలు, మీకు పిల్లలు, మీకు భార్యలు ఉన్నారు కాబట్టి అదేవిధంగా మీ ఇంట్లో వాళ్ళని అదేవిధంగా తిట్టి ఉంటే మీరు ఊరకు ఉండే వాళ్ళైనా, మీరు ఊరకు వదిలే వాళ్ళైనా, మీరు క్షమాపణ చెప్పిన వదిలేసే వాళ్ళైనా ఒకసారి చెప్పండి. కానీ వదలరు. మాకు అధికారం ఉంది, మాకు అహంకారం. ముందు నుంచి మీ సినీ తార ఒక ఆమె ఉంది, శ్రీరెడ్డి, కోత మొదలు పెడతాం మేము అధికారంలోకి వస్తే అని పంచి డైలాగులు. ఈరోజు దండాలు దశకాలు పెట్టి బతిమలాడుతుంది. ఒక్కసారి తెలుసుకోండి, ఇది ఎప్పటికీ సరైనది కూడా కాదు. మీరు ఒక మూర్ఖత్వంగా మీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇటువంటి పనికిమాలిన మాటలు, పనికిమాలిన డైలాగ్ వదులుకుంటూ వచ్చిన వాళ్ళు మీరు. మిమ్మల్ని సామాన్యంగా వదిలితే మీ దండాలకు, దశకాలకు
ఈ పార్టీ వాళ్ళు దయదలిసి వదిలితే మళ్ళీ రెచ్చిపోతారు అనేది కొంచెం తెలుసుకోవాలి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు. వీళ్ళని వదలకూడదు అనేది అని తెలియజేస్తూ, నీ పనికిమాలిన మాటలకు నువ్వు హాస్పిటల్లో ఆరోగ్యం బాగలేకున్నా కానీ బాగలేకపోయినా హాస్పిటల్లో జాయిన్ అయినావు అని అంటున్నారు. నీ మెంటల్ కృష్ణాకి ఈ మెంటల్ మాటలకి తగ్గాలంటే ఒక కరెంట్ షాక్ పెడితే ఏం తగ్గుద్దో ఏమో తెలుసుకోవాల్సిందిగా. నువ్వు ఎత్తుకు పై ఎత్తేసినా ఎవరు నమ్మవలసిన అవసరం లేదు, నమ్మరు అని తెలియజేస్తూ, నీ ఎత్తులన్నీ ఒక జిత్తులు మారి నక్కలాగా ఎత్తులేస్తుంటావు, నమ్మడానికి ఆస్కారం ఉండదు. మీరు చేసిన మాటలకి మీరు మాట్లాడిన మాటలకి ఎవరు కూడా ఊరకుండరు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.